బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా కాళేశ్వరం చేరుకోనున్న సీఎం అక్కడ ఆధ్యాత్మికత మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన 200 కోట్ల రూపాయల నిధులతో చేపట్టబోయే పనులకు ఆయన భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ను మంత్రులతో కలిసి సందర్శించనున్నారు. వర్షాకాలం ముగియగానే పునరుద్ధీకరణ పనులు ఎలా మొదలు పెట్టాలి అనే అంశంపై అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల గడ్డపై నేడు గులాబీ గర్జన వినిపించనుంది. దాదాపుగా ఏడాది కాలంలోగా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల వేదికగా మళ్లీ ప్రజల ముందుకు రాబోతున్నారు. ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ భారీ సభకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి నేడు కేసీఆర్ సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు జగిత్యాల్లోనే మకాం వేసి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారుగా 1,00,000 మందికి పైగా జనాన్ని సమీకరించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో కేసీఆర్ ప్రసంగం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి విమర్శలు గుప్పిస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.